నాగార్జునకి ధీటుగా జవాబు చెప్పిన తనూజ. నీ లెక్క తేలుస్తారు ఆడియన్స్ జాగ్రత్త అంటూ వార్నింగ్. రీతు పరువు తీసేశారుగా. బిగ్ బాస్ ఇచ్చే టాస్కులలో జిమ్మిక్కులు చాలానే ఉంటాయి. బిగ్ బాస్ ఏ కంటెస్టెంట్ ని అయితే విన్ చేయాలనుకుంటారో వాళ్ళకి తగ్గట్టుగా కూడా టాస్కులు పెడుతుంటారు అప్పుడప్పుడు. అయితే చిన్న మిస్టేక్ తో టాస్క్ నుంచి తప్పుకునే పరిస్థితి వస్తుంది. అలాంటి సందర్భమే ఎదురయ్యింది ఫస్ట్ ఫైనలిస్ట్ టాస్క్లలో. త్రిభుజాకారం, దీర్ఘ చతురస్రాకారాలతో హౌస్ మేట్స్ కి టాస్క్ ఇచ్చినప్పుడు వాటి షేప్ సరిగా ఉంచాల్సిన బాధ్యత బిగ్ బాస్ ది. వాళ్ళు చేసిన మిస్టేక్స్ వల్ల గందరగోళ పరిస్థితి ఏర్పడింది 13వ వారంలో. వాటిని కవర్ చేయడానికి నాగార్జున కింద మీద పడ్డారు నేటి ఎపిసోడ్లో. శనివారం నాటి ఎపిసోడ్లో నాగార్జున ఇండియాస్ నంబర్ 1 బ్యాచిలర్ అనేలా 65 ఏళ్ల వయసులో అద్దరిపోయే స్టెప్పులు వేశారు. ముందుగా ఆడియన్స్ తో మాట్లాడారు. ఆ తర్వాత శుక్రవారం రాత్రి ఏం జరిగింది అనేది టీవీలో చూపించారు. ఎప్పట్లానే కంటెస్టెంట్స్ ప్రతి వీక్ లో ఒక స్పాన్సర్ టాస్క్ ఆడుతారు. అలానే ఈ వీక్ ఊబర్ బైక్ కాన్సెప్ట్ లో ఆడారు. ఊబర్ బైక్ కాన్సెప్ట్ లో భాగంగా మీరు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రాగానే మొదటిగా ఎక్కడికి వెళ్తారు, ఎందుకు వెళ్తారో చెప్పాలని టాస్క్ ఇచ్చారు. ఇక వీకెండ్ లో నాగార్జున వస్తున్నారని డెమాన్ పవన్ పావురాలతో మ్యాజిక్ చేసేవాడిలా డ్రెస్ వేసుకున్నాడని ఆట పట్టించాడు ఎమాన్యుల్. అద్భుతమైన మాయాజాలం. మాంత్రికుడు డెమాన్ పవన్ చే షర్ట్ లో నుంచి పావురాలు తీయట. ఇలాంటి అబ్బురుపరిచే అద్భుతమైన కార్యక్రమాలు మన డెమాన్ పవన్ చే అంటూ ఆట పట్టించాడు ఇమ్ము. వేరే వాళ్ళైతే సీరియస్ అయిపోయే వాళ్ళేమో కానీ డెమాన్ మాత్రం నవ్వుతూ ఎంజాయ్ చేశాడు. హోస్ట్ నాగార్జున కూడా చూసి నవ్వుకున్నారు. ఆ తర్వాత ఇంటి సభ్యులంతా రాత్రిపూట బయట కూర్చొని ఒకరి గురించి ఒకరు చెప్పుకొని ఎమోషనల్ అయ్యారు. ఇక ఆ ఎమోషనల్ సీన్ అయిపోయిన తర్వాత హౌస్ లో వాళ్ళు రెడీ, ఇక్కడ నేను సీసాలతో రెడీ, వెళ్ళి మాట్లాడేద్దాం అని ఇంటి సభ్యులతో మాట్లాడించారు నాగార్జున. టికెట్ టు ఫినాలే టాస్క్ లో హౌస్ మేట్స్ చేసిన మిస్టేక్స్ గురించి నాగార్జున ఎత్తి చూపించారు. భరణి ట్రయాంగిల్ గొడవ, ఆ గొడవను స్టార్ట్ చేసిన తనూజకి నాగ్ క్లాస్ పీకారు. ఎమాన్యుల్ తాడు వదిలేయటం, డెమాన్ టాస్క్ సరిగా ఆడకపోవటంపై పంచులు వేశారు. ఇలా మొత్తం ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం రండి. పావురాలు పాములు కాదయ్యా, టికెట్ టు ఫినాలే తీస్తావనుకున్నా. డెమాన్ పవన్ కి నాగార్జున పంచ్. డెమాన్ పవన్ ని లేపి ఎవరు ఎక్కిరించినా ఎవరేమన్నా నీ కాస్ట్యూమ్స్ అద్దిరిపోయింది అని ఇండైరెక్ట్ గా ఇమాన్యుల్ కి పంచ్ వేశారు నాగ్. ఏంటి ఇప్పుడు పావురాలు తీస్తావా పాములు తీస్తావా అంటూ ఆట పట్టించి తెగ నవ్వించారు. డెమాన్ తో పాటు హౌస్ లో వాళ్ళంతా పగలబడి నవ్వారు ఆ మాటలకి. పావురాలు పాములు కాదయ్యా, నువ్వు టికెట్ టు ఫినాలే తీస్తావనుకున్నా, బట్ బాగా ట్రై చేశావు, అందరూ బాగా కష్టపడ్డారు. ఇంతకీ టికెట్ టు ఫినాలే ఎవరికి వచ్చింది అని అడిగారు నాగార్జున. సార్ నాకే సార్ అంటూ నవ్వుతూ లేచాడు కళ్యాణ్. కంగ్రాట్స్ కళ్యాణ్, నువ్వు దానికి అర్హుడివి అంటూ సెల్యూట్ చేసి వీర జవాన్ కి ఓ రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చారు కింగ్. ఇమ్ము, మమ్మీనే ఎందుకు ఎంచుకున్నావు? ఏంటి రీతు క్లారిటీతో చేసావా? ఆ తర్వాత వాయింపు స్టార్ట్ అయింది. ఎమాన్యుల్ ని లేపి నువ్వు మీ మమ్మీని ఎందుకు ఎంచుకున్నావు అంటే ఆడినా గెలిచినా పర్లేదనే కదా అని అడిగారు. అవును సార్ అని ఒప్పుకున్నాడు ఇమ్ము. ఆ తర్వాత ఖతర్నాక్ రీతుని లేపి ఆ టాస్క్ కి సంచాలక్ నువ్వే కదా, నీ జడ్జ్మెంట్ పంతంతో చేసావా అని అడిగారు. దాంతో రీతు సార్ లేదు, ఫుల్ క్లారిటీతో చేశాను సార్ అని అన్నది. అబ్బో అవునా, సరే అయితే నీకు వీడియో చూపిస్తా, అప్పుడు చెప్పండి ఎవరు ఎంత కరెక్ట్ గా ఆడారో అంటూ బొమ్మ చూపించారు నాగ్. కంటికి కనిపిస్తే తప్పని తప్పని చెప్పాలి కదా. అందులో ఇమాన్యుల్ తాడుని చేత్తో వదిలేసి నడుముకు చుట్టుకొని 2 చేతులతో బాల్స్ తీశాడు. అది చూడని రీతు సంజన తాడు వదిలేసిందని డిస్క్వాలిఫై చేసింది. గేమ్ రూల్ ఏంటి, చేత్తో పట్టుకోవాలని కదా, నడుముకి చుట్టుకోవాలని కాదు. నీకైనా తెలియాలి కదా ఇమాన్యుల్ అని క్లాస్ పీకారు నాగార్జున. నేను కావాలని చేసింది కాదు సార్ అని ఇమ్ము అన్నాడు. దాంతో నాగార్జున మీ అందరికీ మళ్ళీ చెప్తున్నా, ఒక్కోసారి సంచాలక్ అన్ని చూసుకోకపోవచ్చు, సంచాలక్ కంటికి కనిపించింది మాత్రమే చెప్పింది,
మీ కంటికి కనిపించింది కూడా చెప్పాలి తప్పు జరిగినప్పుడు. ఒక్క వారమే ఉంది కాబట్టి అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆడండి. ఆడియన్స్ నీ లెక్క తేలుస్తారు. గుర్తుపెట్టుకో ఇమాన్యుల్. ఆడియన్స్ గమనిస్తూ ఉంటారు. తప్పు చేయడాన్నే కాదు ఇమాన్యుల్, తెలివిగా తప్పు చేసి తప్పించుకోవడాన్ని కూడా ఆడియన్స్ గమనిస్తారు అంటూ నీ లెక్కలు తెలియడమే కాదు, ఆడియన్స్ నీ లెక్క తేలుస్తారని గుర్తుపెట్టుకో అంటూ హెచ్చరించారు నాగార్జున. ఇలా ఇది ఒక్కటే కాదు, రీతు సంచాలకుగా చేసిన ప్రతి గేమ్లో ఏదో ఒక కిరికిరి ఉంటూనే ఉంటుంది. మరి అది ఎందుకు ఉంటుందో, ఎలా ఉంటుంది అన్నది రీతుకే తెలియాలి. ఇప్పటికే ఆడియన్స్కి కూడా పెద్దగా అర్థం కాదు. ఆ మ్యాథ్స్ గేమ్లో మాత్రం ఎరగొట్టేశావు ఇమాన్యుల్. జిల్లా పరిషత్ హై స్కూల్ దెబ్బ అద్దర్స్ అంటూ చప్పట్లు కొట్టేశారు. ఆ తర్వాత రీతుని లేపి, రీతు మన హై స్కూల్ ఎక్కడా అని అడిగారు. ఎందుకులేండి సార్ అని అన్నది రీతు. స్కూల్కి వెళ్ళినట్టు ఉంది పాప, అందుకే చెప్పడానికి ఇష్టపడలేదు. ఆ ప్రభావమే ఆ మ్యాథ్స్ టాస్క్లో కనిపించింది. కనీసం రెండో ఎక్కం కూడా చెప్పలేకపోయింది. కానీ ఆ టాస్క్లో బిగ్ బాస్ రీతుపై చేసిన కామెడీ అయితే మాత్రం సోషల్ మీడియాలో మీమ్స్కి రీల్స్కి మంచి కంటెంట్ ఇచ్చింది.